చెప్తా అంటే మీరు గెలవలేరు, డైరెక్ట్గా నామినేట్ మన పార్టీ రాని నామినేట్ పదవులు ఇస్తాం, మళ్ళీ ఆ తర్వాత డబ్బులు ఇచ్చాం అనిపించుకొని మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోవడం. అంటే ప్రతి చోట మీకు మనకు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి ఈ అన్యాయాన్ని మనము గుర్తించలేకపోవడం అనేది ఎంత దురదృష్టకరమో ఎంత బాధాకరమో ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇది మనం గుర్తించకపోయినా గౌరవ మేడం మాయావతి గారు గుర్తించారు. ఈ నా సోదరులకు బీసీ సోదరులకు ఇంత అన్యాయం జరుగుతుంది, మరి ఈ జనాభా లెక్కలు వస్తే వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది, మరి వాళ్ళ వాటా వాళ్ళకి రావాలంటే మనం ఖచ్చితంగా జనాభా లెక్కలు తీయాలా. మీరు తీస్తారా? అగ్రకులపాల పార్టీలకు మేడం గారు చెప్పిన అల్టిమేటం, మీరు తీస్తారా? తీయండి, లేదంటే మేము అధికారంలోకి వస్తాం, మేమే బీసీల జనాభా లెక్కలు తీసి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి వాటా వాళ్ళకి పంపిణీ చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి మనకి ఎవరు వైపు ఉన్నారు? మరి కాంగ్రెస్ మనకేం చెప్తోంది? 78 ఏళ్ళుగా మోసం చేసింది. ఆ రోజు ఇచ్చింటే ఇంత పని ఉండేది కాదు. ఈరోజు అధికారం లేనప్పుడు మన రాహుల్ గాంధీ ఓబీసీలు గణన చేస్తానన్నాడు. అది ఎప్పుడు చెప్పినాడు? 2024 ముందు చెప్పాడు. చెప్తే బీసీలు నమ్మలే, అందుకే 2024 ఆయనకు అధికారం ఇలా. మరి ఇప్పుడు ఆయన నమ్మాలని అనుకుంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడు, ఇప్పుడు కర్ణాటకలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ బీసీల జనగణన తీశారు. మరి ఈ రోజుకు ప్రకటన చేయాల. ఎందుకు చేయాలా? అక్కడ ఉన్నటువంటి ఒక్కలిగులు లింగాయతులు వాళ్ళ యొక్క ఆధిపత్యం నుంచి బయటికి వెళ్ళిపోతాయని, ఇక్కడ ఎట్లా కమ్మారీల గురించి మనం వెళ్ళిపోతుందో అట్లా పోతుందని ఉద్దేశం తీయాలి. అప్పటికి కాంగ్రెస్ నమ్మే వీలుందే? మనం సాధ్యం కాదు అది. ఇంకొకటి మరి ఈ విధంగా ఆ పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైనా బీసీలకు అనుకూలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. దీన్ని మనం ఆదరించి దీన్ని కనిపించుకోకపోతే మనంత దరిద్రులు ఉండరు. ఇంకొకటి సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి, కాదనిలే. వీళ్ళు అడిగిన వాళ్ళ వాళ్ళు నటిస్తున్నారు, ఇచ్చినట్టు ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వకోకుండా వెళ్ళిపోతున్నారు. ఈ విషయం స్పష్టంగా మొన్న 20 తారీఖు ఆగస్టులో విజయవాడలో మీటింగ్ పెడితే రాష్ట్ర వ్యాప్త నాయకులు, బీసీ సంఘాల నాయకులు వచ్చారు. ఆడు చెప్పారు, మేమైతే పెద్ద ఎత్తున పోయాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయాం, ఇంకొకరి దగ్గర పోయాం, కానీ వాళ్ళు తీసుకొచ్చారు కొంత దూరం, మళ్ళీ చేయలేదు. అంటే ఏమర్థం? వాళ్ళు సంఘాలకు ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యరు. కారణం ఏమంటే సంఘాలు కొంత దూరం పనిచేస్తాయి, పనిచేసి చివరికి ఏమవుతుంది? ఈయనకో వానుకో అగ్రకుల పార్టీలకో ఓట్లు వేయడం జరుగుతుంది. వాళ్ళకి అదే కావాల్సింది. మరి అది జరుగుతుంది కదా, ఇంకేం పని? ఇక్కడ ఏం జరగాలంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు నువ్వు ఏం చెప్పినా ఈ ఉన్నటువంటి కులమత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీలకు నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పనులు చేసినా వాళ్ళకి లెక్కే లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి, మాయల పక్కీరు ప్రాణం ఏ విధంగా అయితే చిలకలో ఉంటుందో ఆ విధంగా వాళ్ళ ప్రాణం ఓటర్లో ఉంది. వాళ్ళు ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి, ఈ దేశంలో ఉన్నటువంటి 85% మంది మనుషులను ఎస్సీ బీసీ మైనారిటీ బహుజనులను మనుషులుగా చూడడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనుషులుగా చూడడం లేదు, ఓటర్లుగానే చూస్తున్నారు. మరి ఆ ఓటర్లు వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తామని అంటే అప్పుడు కొంత చేయగలుగుతా ఒకటో రెండో. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మేడం గారు ప్రకటించినారో ఇది ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంలో మాకు కొంత దెబ్బతీస్తుందనో లేకపోతే ఇప్పటికే కొంత వెళ్ళిపోయిందనో మరి ఏ కారణమో మొత్తానికైతే ఒక చిన్న మెట్టు దిగినట్టుగా మాకు అనిపించింది. ఎందుకంటే ఈ నెల 3వ తారీఖున ఒక పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది, కులగణనకు ఓకే అని చెప్పిననే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఆత్మ, బీజేపీకి ఆత్మ లాంటిది ఆర్ఎస్ఎస్. వాళ్ళు చెప్పిన అంటే కొంత ఇదైంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఓకే, కానీ దీన్ని ఈ కులాల గణను ఈ డేటా వివరాలను రాజకీయాలకు ఇంకో దానికి ఉపయోగించకూడదు, కులాల అభివృద్ధికి సంక్షేమానికి హితానికి చేయాలా అంటే మళ్ళీ ఇక్కడ సూక్తులు చెప్తారు. అంటే ఇక్కడ ఒకటి బాగా ఆలోచించాల్సింది, ఇది ఎట్లా వచ్చింది అంటే గౌరవ మేడం మాయావతి గారు బీసీలకు మేము లెక్కలు తీస్తామని ఎప్పుడు చెప్పినారో అప్పుడు వాళ్ళు ఈ విధంగా చేయడానికి ముందుకు వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమేమే, ఆర్ఎస్ఎస్ అనేది
ఎప్పుడైతే వచ్చిందో ఆ దాన్ని ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినారు కదా అని మనం సైలెంట్ అయిపోయినాం అనుకోండి, మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చిన ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి కోర్టులు తీసుకొచ్చి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిన అంటే ఇది అన్నిటికంటే చాలా గొప్పది, చాలా విషయం ఏంది, చిన్నదా మీరు అనుకుంటున్నారేమో. చాలా మన వాటాను 78 ఏళ్ళుగా ఆక్రమించుకుని అనిపిస్తున్నటువంటి దాన్ని దీన్ని వదులుకునేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే మాయావతి గారు ఎప్పుడైతే బీఎస్పీకి మద్దతుగా బీసీలు పోతారు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు. ఓట్లే ముఖ్యము, సంఘాలు ఇంకోటి ఏమీ చేయవు. ఇది బాగా అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీ కూడా ఇంత అవకాశం ఇవ్వలేదు.